ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మల ఆఫీషియల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే నైట్కి మేము ఉమామహేశ్వరం వచ్చేసాము. ఓం నమ శివాయ అని కంటిన్యూగా ఎట్లా వస్తుందో చూడండి ఫ్రెండ్స్. కనిపిస్తుందా? ఇది వచ్చేసి మెయిన్ గేట్ అన్నమాట. ఇది వచ్చేసి చూసిన ఇక్కడ ఒక లింగం ఉంది, ఇక్కడ ఒక లింగం ఉంది ఫ్రెండ్స్. ఇట్లయితే ఈ బూతి వచ్చిన వాళ్ళందరూ దేవుని ఈ బూతి ఖచ్చితంగా పెట్టుకుంటారు. ఇదైతే గజస్తంభం చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది. ఇక ఈ జెండలన్నీ కనిపిస్తున్నాయి కదా. చలి అయితే చాలా ఎక్కువగానే ఉంది. ఇక నైట్ అంతా మేము చలికి జాహారం చేసినట్టే ఉంది ఫ్రెండ్స్. చలి అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఇక నేనైతే స్వెటర్ వేసుకోలేను, కానీ అక్క అయితే స్వెటర్ వేసుకుంది చూడండి. ఈ ఆంటీ వాళ్ళు అయితే హైదరాబాద్ నుంచి వచ్చిండ్రట. ఈసారి ఫస్ట్ టైం అయితే నాకు కలిసిండ్రు, కానీ వీళ్ళు చాలా మంచిగా మాట్లాడుతుండ్రు. వీళ్ళైతే చాలా బాగుండ్రు. ఉమామహేశ్వరంలో వీళ్ళకైతే మంచిగా అనిపించిందంట. ఇంకొకసారి పాదయాత్రకు రావాలని కోరుకుంటున్నాను. అందుకే వీళ్ళని వీడియో తీసుకుంటున్నాను. అక్క వాళ్ళతోటి అన్నం అయితే తిన్నారు. అసలు అయితే బాగా వచ్చేస్తుంది. రేపు పొద్దునైతే మేము బయలుదేరుతాం ఫ్రెండ్స్ ఫారెస్ట్ లోపల నుండి. అక్కడ అక్క వాళ్ళకి మంచిగా నడవాలని దేవుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ అక్క. ఓకే, బాయ్. అయితే ఈ స్తంభం ఈ విధంగా ఉంది. ఇక్కడ వచ్చేసి వీరభద్ర స్వామి ఉంటాడు. ఇక్కడ వచ్చేసి అన్నదాన సత్రం ఉంటుంది. ఇదైతే ఈ విధంగా ఉంది. నైట్ అయితే ఇదంతా ఫారెస్ట్ కదా ఫ్రెండ్స్. నైట్ అయితే మీకు ఏం కనిపిస్తుంది? ఫారెస్ట్ మాత్రం ఈ విధంగా ఉంది. అక్కడ వచ్చేసి అవన్నీ కనపడుతున్నాయి, అది రంగపూర్ ఫ్రెండ్స్. ఎంత చీకటి కనిపిస్తుంది కదా. ఇక చుక్కలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి చూడండి. ఇక గుడి అయితే ఎంత బాగా కనిపిస్తుంది. నాకు చలి చాలా పెడుతుంది. ఇప్పుడే అన్నం తినొచ్చాను. చలి ఈ విధంగా పెడితే తట్టుకోవాలంటే చాలా కష్టము. అయినా దేవుని కోసం వచ్చినాం కాబట్టి మా కోరికలన్నీ నెరవేరాలి, అందరికీ మంచిగా కలగాలని నేనైతే అనుకుంటున్నాను. దేవుడైతే మమ్మల్ని ఆశీర్వదిస్తాడంటని నా నమ్మకము. ఇక ఇప్పుడైతే డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పండుకోవడానికి ఇక హాల్లోకి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి మాకు ఇచ్చిన హాల్ అన్నమాట, అన్నదాన సత్రము. ఇక్కడ ప్రత్యేక దర్శనము 100 రూపాయలు, 10 రూపీస్ మాత్రం ఉంది చూడండి. రంగపూర్లో ఆ జాతర ఉంది. ఆ జాతరకైతే ఉమామహేశ్వర స్వామి దేవస్థానము ఉమామహేశ్వరం అని వేసిండ్రు అక్కడ చూడండి. అక్కడ రంగపూర్, దుర్గా తాండ, అచ్చంపేట ప్రత్యేక దర్శనము 10 రూపీస్ అని రాసి ఉంది కదా ఫ్రెండ్స్. ఇక చూసిండ్రా మీరైతే ఈ విధంగా. ఇక చూపిస్తున్నాను చూడండి. కొంచెం అయితే చీకటి ఉంది, ఆ చీకట్లో ఏం కనిపిస్తలేదు, కానీ చూపిస్తున్నా, తప్పదు కదా, ఏమో తెలియదు. అందుకే ఈ విధంగా అయితే వీడియో చేసుకుంటూ వస్తున్నా, అన్నీ చూపిస్తున్నా చూడండి. ఇది వచ్చేసి మాకు ఇచ్చిన హాలు. ఇప్పుడైతే ఈ హాల్లో అందరూ వండుకుంటుండ్రు ఫ్రెండ్స్. ఇక ఆ అన్న వాళ్ళు అయితే తిన్నారు. తిన్న తర్వాత ఇక వాళ్ళు వాకింగ్ చేస్తుండ్రు అన్నమాట. ఈ విధంగా ఈ అన్నదాన సత్రమే మాకు ఇచ్చిన హాల్. ఈ హాల్లోనే మేము అందరం ఇప్పుడు పండుకోవాలి. ఒకరొకరు అయితే ఎట్లా మాట్లాడుతున్నాడు చూడు. శ్యామరెడ్డి అంకుల్ అయితే ట్యాబ్లెట్ వేసుకుంటుండు. ఇక వీళ్ళందరూ అయితే వచ్చేసి రెస్ట్ తీసుకుంటారు, కానీ దయ్యాలమ్మ కలగానే ఈరోజు అయితే సేవ చేయడానికి డాక్టర్ వచ్చేసిండు తాండూరు నుంచి. డాక్టర్ అయితే మెడిసిన్ అందరికి ఇస్తుండు. అందరైతే చాలా అలర్ట్గా ఉన్నారు ఈరోజు. రేపు అయితే నడవడానికి అందరు సిద్ధంగా రెడీ ఉన్నారు ఫ్రెండ్స్. డాక్టర్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా స్ప్రే అన్నీ అందరికీ అడుగుతున్నాడు. అందరికైతే మెడిసిన్ ఇస్తుండే. ఈరోజు వీళ్ళైతే పండుకుంటున్నారు. దుప్పటి కప్పుకోకు, నువ్వేం కనిపిస్తలేవు. ఇక అన్నం అయితే ఇప్పుడు తినేసిండ్రు ఫ్రెండ్స్. ఆ అన్న వాళ్ళు అయితే పొద్దుగాలు వచ్చిండ్రు. ఇక ఇక్కడ దర్శనం కూడా అయిపోయింది. మాకైతే ఇంకా దర్శనం అయితే కాలేదు. ఈ తమ్ముడు అయితే లాస్ట్ ఇయరే వచ్చిండు, కానీ ఈ ఇయర్ అయితే చాలా హుషారుగా ఉన్నాడు. మా ఫ్రెండ్ ఇక గప్చుప్ అయితే వండుకుంది ఫ్రెండ్స్. అలసిపోయిందంట పాపం. ఆ అన్న వాళ్ళు అయితే ఎట్లా చూస్తుండ్రు చూడండి. ఏ కనిపిస్తలేవు నువ్వు.
కనిపిస్తలేవు. ఈ తమ్ముడు వచ్చేసి పీఈటీ ఫ్రెండ్స్, అందుకే ఇంత హుషారుగా ఉన్నాడు చూడండి.